గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ వీడియోలో మనం సీక్వెన్స్ అంటే ఏమిటి, రేంజ్ ఆఫ్ ద సీక్వెన్స్, బౌండెడ్నెస్ ఆఫ్ సీక్వెన్సెస్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం ఈ ప్రైమరీ డెఫినేషన్స్ సంబంధించి కొన్ని బేసిక్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. రైట్ ఏ ఫార్ములా ఫర్ nth టర్మ్ Sn ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్సెస్. ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫస్ట్ ప్రాబ్లం 1 -4 9 -16 25 -36 అండ్ సో ఆన్. ఈ ప్రాబ్లం చూసినట్లయితే ఈ ప్రాబ్లంలో ఫస్ట్ టర్మ్ 1, సెకండ్ టర్మ్ -4 ఉంది, థర్డ్ టర్మ్ 9 అయింది. ఇక్కడ ప్లస్ మైనస్ ఆల్టర్నేటింగ్గా వస్తున్నాయి కాబట్టి ముందుగా ప్లస్ మైనస్ ఆల్టర్నేటింగ్గా రావాలంటే మనం సీక్వెన్స్ ఏమని రాయాలి, -1 పవర్ n-1 అని రాయాలి. n వాల్యూ 1 ఇస్తే 1 - 1 0, సంథింగ్ పవర్ 0 1 కాబట్టి మన ప్లస్ వస్తుంది. తర్వాత -1 పవర్ 2 - 1 కాబట్టి -1 పవర్ 1 అంటే -1 వచ్చింది. అదేవిధంగా థర్డ్ టర్మ్ ప్లస్ రావాలి కాబట్టి -1 పవర్ n-1 అంటే మనం ఏమని రాయొచ్చు, -1 పవర్ 3 - 1 అంటే 2 కాబట్టి ప్లస్, అంటే -1 పవర్ n-1 రాస్తే ప్లస్ మైనస్ ఆల్టర్నేటింగ్గా వస్తున్నాయి. మరలా ఇక్కడ 1 4 9 16 25 36 అనేది మనకి స్కేర్స్ కాబట్టి ఇక్కడ n స్కేర్ అని రాస్తే సరిపోద్ది. అంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ Sn ఈక్వల్ టు, మనం ఏమని రాయొచ్చు, Sn ఈక్వల్ టు -1 పవర్ n-1 ఇంటూ n స్క్వేర్ అవుతుంది. సెకండ్ ప్రాబ్లం 1 0 1 0 1 0. ఈ ప్రాబ్లంలో మనకి 1 0 1 0 1 0 రావాలంటే మొదటగా ఇలా రావడం కష్టం కాబట్టి మనం ఏం చేద్దాం అంటే 2 0 2 0 2 0 వచ్చేటట్లు రాసి బై 2 చేస్తే ఆటోమేటిక్గా మనకి 1 0 1 0 1 0 వస్తాయి. ఇక్కడ మనకి ముందుగా 2 0 2 0 2 0 రావడానికి ఏం చేద్దాం అంటే మనం ఏం రాద్దామంటే 1 1 ప్లస్ ఇందాకలాగే -1 పవర్ n-1. ఇప్పుడు చూడండి 1 ప్లస్ -1 పవర్ 1 -1 -1 పవర్ 0 అంటే సంథింగ్ పవర్ 0 1 వచ్చింది, 1 ప్లస్ 1 2 అయింది. 2/2 అంటే బై 1 వస్తుంది కాబట్టి మనకి 2/2 అంటే 1 వస్తుంది కాబట్టి మనం Sn ఈ విధంగా రాస్తే సరిపోతుంది. మీకు డౌట్ అయితే ఒకసారి వెరిఫై చేయడమే. ఇక్కడ Sn వాల్యూ 1 ప్లస్ -1 పవర్ n-1/2. ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ 2 రాస్తే సెకండ్ టర్మ్ 0 రావాలి, n వాల్యూ 2 రాద్దాం. 2 రాస్తే 2 - 1 అంటే మనకు పవర్ వచ్చేసి మనకి -1 అయింది. -1 పవర్ 1 అంటే మనకి -1 అయింది. +1 -1 అయితే మనకి ఏమవుతుంది, 0 అవుతుంది. 0/2 అంటే 0. థర్డ్ టర్మ్ మరలా 1 రావాలి. థర్డ్ టర్మ్ 1 రావాలంటే ఇక్కడ -1 పవర్ 3 - 1 అంటే -1 స్క్వేర్ అంటే 1 వస్తుంది. 1 + 1 2, 2/2 1. నెక్స్ట్ది థర్డ్ క్వశ్చన్ ఆన్సర్. మనకి థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ 1 6 1 3 6 10 అండ్ సో ఆన్. ఇక్కడ ఎంత టర్మ్ రాయాలంటే ఎంత టర్మ్ ఏమని రాయొచ్చు, n ఇంటూ n ప్లస్ 1/2 సరిపోతుందా Sn వాల్యూ. ఇక్కడ పదాలను బాగా అబ్జర్వ్ చేస్తే 1 తర్వాత టర్మ్ 3 ఎలాగొస్తే 1 + 2 3 6 1 + 2 + 3 6 10 1 + 2 + 3 + 4 అంటే సమ్ ఆఫ్ ద n టర్మ్స్ కింద కనబడుతుంది కాబట్టి n ఇంటూ n ప్లస్ 1/2 రాస్తే
మనకి ఎస్ఎన్ జనరల్ టర్మ్ ఎస్ఎన్ యొక్క ఫార్ములా వస్తుంది. ఇక్కడ చూడండి n ఈక్వల్ టు 1 పెడితే 1 ఇంటూ 1 ప్లస్ 1 అంటే 2 అయింది. 1 ఇంటూ 2/2 అంటే 1 అయింది. ఫస్ట్ టర్మ్ 1 వచ్చింది. S2 క్యాలిక్యులేట్ చేస్తే n వాల్యూ 2 రాస్తే 2 ఇంటూ 2 ప్లస్ 1/2 అంటే 2 పోని మనకి 2 ప్లస్ 1 అంటే 3. థర్డ్ టర్మ్ S3 రాస్తే S3 ఈక్వల్ టు 3 ఇంటూ 3 ప్లస్ 1/2 అంటే 3 ఇంటూ 4/2 అంటే 3 ఇంటూ 2 అంటే 6. ఫోర్త్ టర్మ్ కావాలంటే S4 4 ఇంటూ 5/2 అంటే 2 ఇంటూ 5 10 సరిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఫస్ట్ టర్మ్ 1/2, సెకండ్ టర్మ్ -1/4, థర్డ్ టర్మ్ 1/8, ఫోర్త్ టర్మ్ -1/16. ప్లస్ మైనస్ ఆల్టర్నేటింగ్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ప్రాబ్లం లాగే -1 పవర్ n-1 ప్లస్ మైనస్ ఆల్టర్నేటింగ్ గా రావాలంటే -1 పవర్ n-1. ఇక్కడ నోమినేటర్ 1 ఉంది కాబట్టి ప్రతి ప్రాబ్లంకి మనకి నోమినేటర్ 1. డినామినేటర్ వచ్చేసి చూడండి 2, 4, 8, 16 అంటే 2 పవర్ 1. 4 అంటే 2 స్క్వేర్, 8 అంటే 2 క్యూబ్, 16 అంటే 2 పవర్ 4 అండ్ సో ఆన్. అంటే జనరల్ టర్మ్ మనం ఎస్ఎన్ ఏమని రాయొచ్చు? జనరల్ టర్మ్ ఎస్ఎన్ ఏమని రాయొచ్చు? ఎస్ఎన్ ఏమవుతుంది? ఎస్ఎన్ ఈక్వల్ టు ప్లస్ మైనస్ ఆల్టర్నేటింగ్ రావాలంటే -1 పవర్ n-1. నోమినేటర్ 1 కాబట్టి 1 అలాగే ఉంది. బై డినామినేటర్ మనకి 2 స్క్వేర్ 2 క్యూబ్ అలా వస్తుంది కాబట్టి 2 పవర్ 1 అంటే 2 పవర్ n అని రాస్తే 2 పవర్ 1 అంటే 2, 2 స్క్వేర్ అంటే 4, 2 క్యూబ్ అంటే 8, 2 పవర్ 4 అంటే 16. అంటే మనకి ఎంత టర్మ్ ఏమవుతుంది? ఎస్ఎన్ ఈక్వల్ టు -1 పవర్ n-1/2n అనేది ఎంత టర్మ్ అవుతుంది? నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూస్తే ఫస్ట్ టర్మ్ 1/2, సెకండ్ టర్మ్ 2/3, థర్డ్ టర్మ్ 3/4 అండ్ సో ఆన్. నోమినేటర్లు చూస్తే 1 2 అయింది, 2 3 అయింది. అంటే n రాస్తే n 1 ఎడితే 1, 2, 3 అలా వస్తాయి. ఇక్కడ ఏమొస్తుంది? నోమినేటర్ కన్నా ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి నోమినేటర్ని n రాస్తే డినామినేటర్ని n+1 రాయాలి. అంటే మనకి దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది? దీని యొక్క ఆన్సర్ ఎంత టర్మ్ ఎస్ఎన్ ఈక్వల్ టు n/n+1 సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేయండి. n వాల్యూ 1 రాస్తే 1/1+1 అంటే 2 1/2. n వాల్యూ 2 రాస్తే 2/2+1 అంటే 2/3. n వాల్యూ 3 రాస్తే 3/3+1 అంటే 4. అంటే నోమినేటర్ కన్నా డినామినేటర్ ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి ఎంత టర్మ్ ఎస్ఎన్ ఈక్వల్ టు n/n+1. నెక్స్ట్ ప్రాబ్లం షో దట్ ది సీక్వెన్స్ ఎస్ఎన్ డిఫైన్డ్ బై s1 ఈక్వల్ టు √7, sn+1 ఈక్వల్ టు √7 + sn ఈజ్ బౌండెడ్ అబౌవ్. ఈ ప్రాబ్లంలో సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది ఏ విధంగా డిఫైన్ చేసామంటే s1 ఈక్వల్ టు √7 అని, sn+1 ఈక్వల్ టు √7 + sn అని డిఫైన్ చేసాం. సొల్యూషన్ ఈ ప్రాబ్లం సొల్యూషన్కి మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ ఉపయోగించి ప్రూవ్ చేద్దాం. మ్యాథమెటికల్ ఇండక్షన్ ఏం చెప్తుంది? ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనం బౌండెడ్ అబోవ్ అని ప్రూవ్ చేయాలి. మరి బౌండెడ్ అబోవ్ అని ప్రూవ్ చేయాలంటే ఈ సీక్వెన్స్లో ఉన్నటువంటి ప్రతి పదము కూడా ఏదో ఒక రియల్ నెంబర్ కన్నా తక్కువ ఉంటుంది అని ప్రూవ్ చేయాలి. అంటే సీక్వెన్స్కి అబోవ్ అంటే పైన కదా, సీక్వెన్స్కి పై వైపు ఏదో ఒక రియల్ నెంబర్ ఎగ్జిస్ట్ అవుతుందని ప్రూవ్ చేస్తే ఈ సీక్వెన్స్ అనేది ఈ సీక్వెన్స్ అబోవ్ అవుతుందని ప్రూవ్ చేసినట్టు. ఇక్కడ ఈ సీక్వెన్స్ తీసుకున్నప్పుడు ఈ సీక్వెన్స్ లో మొదటి పదం s1 అనేది √7. మరి √7 వాల్యూ దేనికన్నా తక్కువ? 7 వాల్యూ 16 కన్నా తక్కువ కాబట్టి √7 వాల్యూ √16 కన్నా తక్కువ. అంటే √7 వాల్యూ దేనికన్నా తక్కువ అవుతుంది? 4 కన్నా తక్కువ అవుతుంది. s1 వాల్యూ ఏమని ఇచ్చాడు? s1 ఈక్వల్ టు √7 అని ఇచ్చాడు.
మరి √7 వాల్యూ √16 కన్నా తక్కువ, మరి √16 ఏమో 4కి ఈక్వల్, కాబట్టి ఆటోమేటిక్గా S1 అనేది 4 కన్నా తక్కువ. నెక్స్ట్ S2ని ఫైండ్ అవుట్ చేద్దాం. S2 ఈక్వల్ టు √7 ప్లస్ S1 అని ఇచ్చాడు ఇక్కడ. మరి S1 వాల్యూ 4 కన్నా తక్కువ కాబట్టి √7 ప్లస్ S1 అనేది √7 ప్లస్ 4 కన్నా తక్కువ. మరి 7 ప్లస్ 4 అనేది √11కే ఈక్వల్. మరి √11 అనేది √16 కన్నా చిన్నది. కాబట్టి మరలా ఇక్కడ ఏంటి, √16 అనేది 4కి ఈక్వల్ కాబట్టి ఆటోమేటిక్గా S2 అనేది దేనికన్నా తక్కువ, 4 కన్నా తక్కువ. మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ S1 అనేది 4 కన్నా తక్కువ అయింది, S2 అనేది 4 కన్నా తక్కువ అని చూపెట్టాం, Sn అనేది 4 కన్నా తక్కువ అని తీసుకుంటాం. ఆటోమేటిక్గా Sn ప్లస్ 1 అనేది కూడా 4 కన్నా తక్కువ అని ప్రూవ్ చేస్తే ఈ సీక్వెన్స్ Sn అనేది 4 కన్నా తక్కువ అవుతుంది ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు nకి. థర్డ్ స్టెప్, ఇక్కడ ఎజ్యూమ్ దట్ Sn లెస్ దాన్ 4. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేస్తామంటే Sn అనేది 4 కన్నా తక్కువ అని తీసుకున్నాం. Sn ప్లస్ 1ను కాలిక్యులేట్ చేస్తాం. Sn ప్లస్ 1 కూడా 4 కన్నా తక్కువ వస్తే గనక ఈ సీక్వెన్స్ అనేది మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి S1 అనేది 4 కన్నా తక్కువ అయింది, Sn అనేది 4 కన్నా తక్కువ అయింది, Sn ప్లస్ 1 సీక్వెన్స్ లో ఉన్నటువంటి Sn ప్లస్ 1 అనే పదం కూడా 4 కన్నా తక్కువ అవుతుంది. కాబట్టి ఈ సీక్వెన్స్ లో ఉన్నటువంటి ప్రతి పదము కూడా 4 కన్నా తక్కువ అవుతుంది ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n అని రాస్తాం. ఈసారి Sn ప్లస్ 1 కాలిక్యులేట్ చేద్దాం. Sn ప్లస్ 1 కాలిక్యులేట్ చేస్తే Sn ప్లస్ 1 ఈక్వల్ టు ఏమవుతుంది, √7 ప్లస్ Sn అని ఇచ్చాడు మనకి, ఇక్కడ ఉంది. మరి Sn వాల్యూ దేనికన్నా తక్కువ, 4 కన్నా తక్కువ. అంటే Sn బదులుగా మనం ఏం చేస్తున్నాం, Sn వాల్యూ 4 కన్నా తక్కువ కాబట్టి లెస్ దాన్ 7 ప్లస్ 4 అని రాసాం. మరి 7 ప్లస్ 4 దేనికి ఈక్వల్, √11కి ఈక్వల్. మరలా పైదానిలాగా ఇక్కడ √11 అనేది దేనికన్నా తక్కువ, ఇక్కడ √16 కన్నా తక్కువ. మరి √16 దేనికి ఈక్వల్, 4కి ఈక్వల్. అంటే ఏమొచ్చింది, Sn ప్లస్ 1 లెస్ దాన్ 4 అని వచ్చింది. మ్యాథమెటికల్ ఇండక్షన్ ఏం చెప్తుంది, ఏదైనా ఒక స్టేట్మెంట్ 1కి ట్రూ అవ్వాలి, nకి ట్రూ అని తీసుకుంటే n ప్లస్ 1కి కూడా ఆ స్టేట్మెంట్ ట్రూ అయితే ఆ స్టేట్మెంట్ అనేది ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు nకి కూడా ట్రూ అవుతుందని చెప్తుంది. ఇక్కడ బై ఇండక్షన్ నుంచి ఏం రాయొచ్చు, Sn లెస్ దాన్ 4 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n అని రాయొచ్చు. కాబట్టి ఈ సీక్వెన్స్ లో ఉన్నటువంటి ప్రతి పదము కూడా 4 కన్నా తక్కువ అవుతుంది కాబట్టి ఈ సీక్వెన్స్ అనేది ఏమవుతుంది, బౌండెడ్ అబౌవ్ అవుతుంది. దేర్ ఫోర్ ది సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ అబౌవ్. మరి ఇక్కడ ఇదే ప్రాబ్లం బౌండెడ్ అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే సీక్వెన్స్ లో ఉన్న ప్రతి పదము కూడా పాజిటివ్ టర్మ్స్. ఇక్కడ √7 అనేది 0 కన్నా ఎక్కువ కాబట్టి ఇక్కడ సీక్వెన్స్ S1 అనేది 0 కన్నా ఎక్కువ అంటే 0 లెస్ దాన్ S1, 0 లెస్ దాన్ S2, 0 లెస్ దాన్ S3 అండ్ సో ఆన్ అవుతుంది. అంటే ఈ సీక్వెన్స్ అనేది 0కి 4కి మయాన్ ఉంటుంది కాబట్టి ఈ సీక్వెన్స్ ని మనం బౌండెడ్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, షో దట్ ది సీక్వెన్స్ Sn డిఫైన్డ్ బై S1 ఈక్వల్ టు √3, Sn ప్లస్ 1 ఈక్వల్ టు √3Sn ఈజ్ బౌండెడ్ అబౌవ్. ఈ ప్రాబ్లంలో కూడా మనం బౌండెడ్ అబౌవ్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి సీక్వెన్స్ అనేది ఏదో ఒక రియల్ నెంబర్ కన్నా తక్కువ ఉంటుందని ప్రూవ్ చేయాలి. ఇక్కడ సీక్వెన్స్ ని ఏ విధంగా డిఫైన్ చేశారంటే S1 అనేది √3 కింద డిఫైన్ చేసాం, Sn ప్లస్ 1 అనేది ఈక్వల్ టు √3 ఇంటూ Sn కింద డిఫైన్ చేసాం. మరి ఇక్కడ సీక్వెన్స్ లో ఉన్నటువంటి ప్రతి పదము కూడా 3 కన్నా తక్కువ అవుతుందని మ్యాథమెటికల్ ఇండక్షన్ ఉపయోగించి ప్రూవ్ చేద్దాం. సొల్యూషన్, ఫస్ట్ స్టెప్, S1 ఈక్వల్ టు √3 అని ఇచ్చాడు, అదే రాసాం ఇక్కడ. మరి √3 వాల్యూ √9 కన్నా చిన్నది కాబట్టి √3 లెస్ దాన్ √9 అని రాసాం. మరి √9 దేనికి ఈక్వల్, 3కి ఈక్వల్ కాబట్టి S1 లెస్ దాన్ 3 అయింది. నెక్స్ట్ S2 వాల్యూని కాలిక్యులేట్ చేద్దాం. S2 ఈక్వల్ టు √3 ఇంటూ S1. మరి ఇక్కడ S1 అనేది లెస్ దాన్ 3 కాబట్టి లెస్ దాన్ √3 ఇంటూ 3 అని రాయొచ్చు. మరి √3 ఇంటూ 3 అనేది √9కి ఈక్వల్, √9 అనేది 3కి ఈక్వల్. దీని నుంచి ఏమని చెప్పొచ్చు, S2 లెస్ దాన్ 3 అని చెప్పొచ్చు.
S1 లెస్ దాన్ 3 అయింది, అదేవిధంగా S2 కూడా లెస్ దాన్ 3 అయింది. ఈసారి Sn అనేది 3 కన్నా తక్కువని తీసుకుంటాం, Sn+1 అనేది కూడా 3 కన్నా తక్కువని ప్రూవ్ చేస్తాం. బై మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి Sn లెస్ దాన్ 3 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n అవుతుంది. థర్డ్ స్టెప్, అజ్యూమ్ దట్ Sn లెస్ దాన్ 3 అంటే Sn అనేది 3 కన్నా తక్కువని తీసుకున్నాం. మనం ఏం ప్రూవ్ చేయాలి ఇప్పుడు? Sn+1 అనేది కూడా 3 కన్నా తక్కువని ప్రూవ్ చేయాలి. ఈసారి Sn+1 క్యాలిక్యులేట్ చేద్దాం. నవ్ Sn+1 ఈక్వల్ టు √3 ఇంటూ Sn. ఇక్కడ ఏదైతే ఇచ్చాడో అదే రాసాం అక్కడ. క్యాలిక్యులేట్ చేస్తే Sn+1 ఈక్వల్ టు √3 ఇంటూ Sn. మరి Sn వాల్యూ 3 కన్నా తక్కువ కాబట్టి √3 ఇంటూ Sn వాల్యూ √3 ఇంటూ 3 కన్నా తక్కువ అవుతుంది. మరి 3 ఇంటూ 3 అంటే 9 కాబట్టి ఈ వాల్యూ √9కి ఈక్వల్. √9 మరలా 3కి ఈక్వల్. కాబట్టి Sn+1 అనేది లెస్ దాన్ 9 అవుతుంది. S1 అనేది 3 కన్నా తక్కువ, Sn అనేది 3 కన్నా తక్కువ అని తీసుకుంటే Sn+1 అనేది 3 కన్నా తక్కువ అయింది. కాబట్టి బై మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి Sn అనేది లెస్ దాన్ 3 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. Both the sequence Sn is bounded above. therefore the sequence Sn is bounded above. అదే విధంగా ఈ సీక్వెన్స్ కూడా పాజిటివ్ సీక్వెన్స్ కాబట్టి ఈ సీక్వెన్స్ లో ఉన్న ప్రతి పదము కూడా 0కి 3కి మయన్ ఉంటాయి కాబట్టి 2 వాల్యూ మయన్ ఉంది కాబట్టి ఆ సీక్వెన్స్ అనేది బౌండెడ్ సీక్వెన్స్ కూడా అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, సో దట్ ద సీక్వెన్స్ Sn డిఫైన్డ్ బై Sn ఈక్వల్ టు 1 ప్లస్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 by 2 factorial plus 1 by 3 factorial plus and so on plus 1 by n factorial is bounded. ఇక్కడ సీక్వెన్స్ ఏ విధంగా డిఫైన్ చేసామంటే Sn ఈక్వల్ టు 1 ప్లస్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ 1 బై n ఫ్యాక్టోరియల్ గా డిఫైన్ చేసాం. ఈ సీక్వెన్స్ అనేది బౌండెడ్ అని చూపెట్టాలి. బౌండెడ్ అని ప్రూవ్ చేయాలంటే ఈ సీక్వెన్స్ అనేది ఏదో 2 వాల్యూలు మయాన్ ఉంటుందని, ఏదో 2 రియల్ నెంబర్స్ మయాన్ ఉంటుందని ప్రూవ్ చేయాలి. సొల్యూషన్, ఈ సీక్వెన్స్ ని తీసుకుంటే ఈ సీక్వెన్స్ లో మొదటి 2 పదాలను యాడ్ చేస్తే మనకి 1 ప్లస్ 1 2 వస్తుంది. అంటే ఈ సీక్వెన్స్ అనేది ఖచ్చితంగా 2 కన్నా పెద్దదే. క్లియర్లీ 2 లెస్ దాన్ Sn అని రాయొచ్చు. n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ అండ్ సో ఆన్ n అని రాయొచ్చు. ఇక్కడ 1 1 కింద అలాగే రాసాం, 2ని 2 కింద అలాగే రాసాం. 3 కన్నా 2 చిన్నదే కాబట్టి గ్రేటర్ దాన్ 2 అని రాసాం ఇక్కడ. అదేవిధంగా 4 కన్నా 2 చిన్నదే, గ్రేటర్ దాన్ 2 అని రాస్తాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, 1 ఇంటూ 2 ఇంటూ 3 బదులుగా ఏం రాస్తున్నాం, 2 రాస్తున్నాం. 4 బదులుగా 2 రాస్తున్నాం. అండ్ సో ఆన్ n బదులుగా కూడా 2 రాస్తున్నాం. అంటే ఈ వాల్యూల కన్నా చిన్న వాల్యూలు తీసుకుంటున్నాం కాబట్టి 1 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ అండ్ సో ఆన్ 2 అనేది ఏమవుతుంది అంటే మనకి చిన్న వాల్యూ అవుతుంది. కాబట్టి ఇక్కడ n ఫ్యాక్టోరియల్ గ్రేటర్ దాన్ 1 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ అండ్ సో ఆన్ 2 అని రాసాం. ఇక్కడ ఎన్ని 2లు ఉన్నాయి, ఇక్కడ n నెంబర్స్ ఉన్నాయి. మొదటి నెంబర్ ఒకటే 1, నెక్స్ట్ నెంబర్స్ అన్ని n కాబట్టి ఎన్ని 2లు ఉన్నాయి అంటే ఒకటి తప్పిస్తే కనుక n-1 ఉన్నాయి. అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ n-1 టర్మ్స్ ఉన్నాయి. అంటే 2 పవర్ n-1. ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే n ఫ్యాక్టోరియల్ గ్రేటర్ దాన్ 2 పవర్ n-1 అని వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి, 2 పవర్ n-1 లెస్ దాన్ n ఫ్యాక్టోరియల్ అని వచ్చింది. therefore 2 పవర్ n-1 లెస్ దాన్ n ఫ్యాక్టోరియల్ అని వచ్చింది. దీన్ని ఏమని రాయొచ్చు, మరలా 1 బై చేస్తే లెస్ దాన్ గ్రేటర్ దాన్ అవుతుంది కాబట్టి దీన్ని 1 బై చేస్తున్నాను. 1 బై 2 పవర్ n-1 ఈ లెస్ దాన్ ఏమవుతుంది, 1 బై చేస్తే గ్రేటర్ దాన్ అయింది. n ఫ్యాక్టోరియల్ 1 బై n ఫ్యాక్టోరియల్ అయింది. అంటే దీన్ని ఏమని రాయొచ్చు, 1 బై n ఫ్యాక్టోరియల్ ముందుకు రాస్తున్నాను, 1 బై n ఫ్యాక్టోరియల్ లెస్ దాన్ 1 బై n-1 వచ్చింది. నెక్స్ట్ Sn ఏమని తీసుకుంటున్నాం అంటే అది ఇచ్చింది ఏదైతే ఉందో అది తీసుకుందాం. Sn ఈక్వల్ టు
1 ప్లస్ 1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ 1/n ఫ్యాక్టోరియల్ అని ఇచ్చాడు. ఇక్కడ మొదటి పదం ఏం మార్చొద్దు, 1 అలాగే. 1/1 ఫ్యాక్టోరియల్ అంటే 1 1/2 అంటే 1/2 దాన్ని కూడా ఏం మార్చక్కర్లేదు. 1/3 అంటే 1/3 ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాయొచ్చు, 1/n ప్లేస్ లో 3 రాసాం అనుకో, ఇక్కడ 1/3 ఫ్యాక్టోరియల్ లెస్ దాన్ 1/2 పవర్ 3 - 1 అంటే 1/2 స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి, 1/3 ఫ్యాక్టోరియల్ బదులుగా మనం ఏం చేస్తాం, దానికన్నా పెద్ద టర్మ్ 1/2 స్క్వేర్ రాస్తాం. 1/4 ఫ్యాక్టోరియల్ బదులుగా 1/4 ఫ్యాక్టోరియల్ బదులుగా n = 4 రాయండి. ఇక్కడ 1/4 ఫ్యాక్టోరియల్ బదులుగా దానికన్నా పెద్ద టర్మ్ 1/2 క్యూబ్ రాస్తాం. అండ్ సో ఆన్ 1/n ఫ్యాక్టోరియల్ బదులుగా మనం ఏం రాస్తామంటే దానికన్నా పెద్ద టర్మ్ 1/2 పవర్ n - 1 అంటే దానికన్నా పెద్ద టర్ములు రాస్తున్నాం కాబట్టి లెస్ దాన్ ఉపయోగించాలి. అంటే లెస్ దాన్ ఫస్ట్ టర్మ్ 1 అలాగే రాసాం, సెకండ్ టర్మ్ 1/1 అలాగే రాసాం, థర్డ్ టర్మ్ 1/2 ఫ్యాక్టోరియల్ అంటే 1/2 అలాగే రాసాం. థర్డ్ టర్మ్ బదులుగా దానికన్నా పెద్ద టర్మ్ ఏమి ఉపయోగించాం, n బదులు 3 రాసాం. 3 రాస్తే 1/2 పవర్ 3 - 1 అంటే 1/2 స్క్వేర్ రాసాం. నెక్స్ట్ టర్మ్ 1/4 ఫ్యాక్టోరియల్ బదులుగా 1/4 ఫ్యాక్టోరియల్ కన్నా పెద్ద టర్మ్ ఏం రాస్తాం, 1/2 పవర్ 4 - 1 అంటే 1/2 క్యూబ్ రాసాం. మరి 1/n ఫ్యాక్టోరియల్ బదులుగా ఏం రాస్తాం, 1/n ఫ్యాక్టోరియల్ బదులుగా 1/2 పవర్ n - 1 అని రాసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ పదం, సెకండ్ పదం కానీ థర్డ్ పదం కానీ 3 పదాలు మార్చలేదు. నెక్స్ట్ అన్ని ఏం చేసాం, దానికన్నా పెద్ద టర్మ్స్ రాసాం కాబట్టి లెస్ దాన్ ఉపయోగించాం. ఇక్కడ ఫస్ట్ పదాన్ని పక్కన పెడితే సెకండ్ పదం నుంచి చూడండి, 1/1 ఫ్యాక్టోరియల్ అంటే 1, 1/2, 1/2 స్క్వేర్. ఇక్కడ నుంచి ఇదంతా అబ్జర్వ్ చేస్తే ఇదంతా జీపీలో ఉంది. జీపీలో మొదటి పదం a = 1, కామన్ రేషియో r = 1/2 అయితే జీపీలో n టర్మ్స్కి ఫార్ములా ఏంటి, a ఇంటూ 1 - r పవర్ n/1 - r. ఆ ఫార్ములాను ఉపయోగిస్తే కనుక ఇక్కడ ఏమవుతుంది, మనకి మొదటి టర్మ్ ఏమీ మారలేదు, అలాగే ఉంది. మనకి 1 రాసాం. ఇక్కడ ఇవన్నీ కూడా n టర్మ్స్ ఉన్నాయి. ఈ n టర్మ్స్లో ఫస్ట్ టర్మ్ 1 కాబట్టి a ఇంటూ అంటే 1 ఇంటూ 1 - r అంటే కామన్ రేషియో ఎంత, ఇక్కడ 1/2. 1/2 పవర్ n/1 - r కదా, 1 - r అంటే 1 - 1/2. దీన్ని సింప్లిఫై చేస్తే 1 + 1 ఇంటూ 1 - 1/2 పవర్ n/1 ఈ 1/2ని పైకి తీసుకెళ్తే మనకేమవుతుంది, 2 ఇంటూ 1 - 1/2 పవర్ n అవుతుంది. అంటే దీని ఏమైనా రాయొచ్చు, 1 + 2 ఇంటూ 1 - 1/2 పవర్ n అని రాయొచ్చు. 2తో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 1/2 పవర్ n అంటే ఈ వాల్యూ అనేది 1 + 2 అంటే 3 అయ్యింది. 3 మైనస్ చేస్తున్నాం కాబట్టి ఈ టోటల్ వాల్యూ అనేది ఏమవుతుందంటే మనకి 3 కన్నా చిన్నదవుతుంది. కాబట్టి లెస్ దాన్ 3. అంటే సీక్వెన్స్లో మొదట ఏమని ప్రూవ్ చేసాం, సీక్వెన్స్ అనేది 2 కన్నా పెద్దదని, అదేవిధంగా సీక్వెన్స్ అనేది 3 కన్నా చిన్నదని ప్రూవ్ చేసాం కాబట్టి దేర్ఫోర్ 2 < Sn < 3 అని ప్రూవ్ చేసాం కాబట్టి సీక్వెన్స్ అనేది బౌండెడ్ సీక్వెన్స్.